ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఇదే కనపడుతుంది మనకి. కాశ్మీర్లో వరద కల్లోలం, భారీ మేఘ విస్ఫోటనం, మెరుపు వరదలో 46 మంది దుర్మరణం, 200 మందికి పైగా గల్లంతు, మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు. కిష్ట్వార్ జిల్లాలోని చోసితి గ్రామంలో ఘటన, మాచేల్ మాత యాత్రికులది బేస్ పాయింట్ అంట. పాపం చూడండి అసలు ఎంతమంది. బాబా, ఆ 65 లక్షల మంది పేర్లు చెప్పండి. బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీం ఆదేశం. జాబితా నుంచి తొలగించినందుకు కారణాలు కూడా చెప్పాలి. 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లో ఉంచాలి. బ్లాక్ డెవలప్మెంట్ లేదా పంచాయతీ ఆఫీసుల్లో నోటీస్ బోర్డుపై కూడా ఆ జాబితా పెట్టాలి. అంటే మీరు ఎవరెవరి పేర్లు అయితే తీశారో ఆ పేర్లు మొత్తం లిస్టు పెట్టాలంట పేపర్లో. మీరు పేపర్స్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఆ లిస్టు మొత్తం పెట్టి ఎందుకు తీసేసామో కూడా పేర్లు చెప్పాలని చెప్పి మంచి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇదిగో వీడు చూడండి, దోషి ముక్కర్రం, ఒక దోషికి 2 ఉరి శిక్షలు. బాలికపై అత్యాచారం, హత్య కేసులో నల్గొండ జిల్లా కోర్టు తీర్పు. ఐపీసీ 302, పోక్సో ప్రకారం 2 శిక్షలు. ఆధారాలు నాశనం చేసినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష. ఇప్పుడు ముందు జైలు శిక్ష వేస్తారా, ఉరి శిక్ష వేస్తారా? ఉరే వేయాలి ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళకి. పోలీస్ డిగ్రీ అంటండి, అంటే కొట్టేది కాదులే ఇది. సర్వీస్లో ఉన్నవారు కూడా డిగ్రీ చేసే అవకాశం అంట. ఈ డిస్టెన్స్లో 5 ఏళ్లలో పూర్తి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో రాష్ట్ర పోలీస్ శాఖ ఒప్పందం. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లు, వర్ష తరపున స్టడీ సెంటర్లు. డిగ్రీ పూర్తి చేస్తే ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది చేస్తున్నారు.